టీఎస్ఆర్టీసీ ప్రజల సంస్థ అని అందులో పనిచేస్తున్న ఉద్యోగుల సంక్షేమం దృష్ట్యా వివిధ రకాల ప్రమాదాల్లో మృతి చెందిన కుటుంబాలకు కారుణ్య నియామకాల కింద 800 మందికి పైగా నియామకాలు ఇవ్వడం జరుగుతుందని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. కొండాపూర్లో 8వ బెటాలియన్ టీఎస్ఆర్టీసీ కానిస్టేబుళ్ల పాసింగ్ అవుట్ పరేడ్ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా మంత్రి పొన్నం, ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ హాజరయ్యారు. ఇది నిరంతర ప్రక్రియ అని, అందులో భాగంగా ఈ రోజు కొంతమంది కానిస్టేబుళ్లకు నియామక పత్రాలు అందజేశామని పొన్నం ప్రభాకర్ అన్నారు. ఆర్టీసీ సంస్థను నంబర్ 1 రవాణా సంస్థగా ఉంచే ప్రయత్నం చేస్తున్నామని ఆయన అన్నారు. గతంలో కరోనా సమ్మె కారణంగా ఆర్టీసీకి పలు సమస్యలు ఏర్పడ్డాయని, వాటన్నిటినీ అధిగమించడానికి ప్రభుత్వ సహకారం తీసుకుంటున్నామన్నారు. నూతనంగా మహాలక్ష్మి కార్యక్రమం ద్వారా మహిళలకు ఉచితంగా ప్రయాణం అందిస్తున్నామని, ఇప్పటి వరకు 14.5 కోట్ల మంది మహిళలు ఉచిత ప్రయాణం చేశారన్నారు. ఆక్యుపెన్సీ రేషియో పెరగడంతో నూతన బస్సులు కొనుగోలు చేస్తున్నామన్నారు. నూతన సిబ్బంది నియామకానికి ప్రభుత్వం ముందడుగు వేస్తోందన్నారు. ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, కేబినెట్ సహకారంతో ఆర్టీసీ ఎండీ సజ్జనార్ మార్గదర్శకంలో ముందుకు వెళ్తున్నామన్నారు. దీనికి ప్రజలంతా సహకరించాలని కోరారు. ఆర్టీసీ మనందరిదని, దానిని కాపాడుకోవాలని పొన్నమన్నారు. ఇందులో పనిచేస్తున్నటువంటి ఉద్యోగుల సంక్షేమానికి సంబంధించిన ఇష్యూ లోపల వివిధ రకాలుగా ప్రమాదాల్లో మృతి చెందినటువంటి వాళ్ళ కుటుంబాలు కావచ్చు, ఆరోగ్యంగా ఇబ్బంది ఉన్నటువంటి వాళ్ళ కుటుంబాల నుంచి కారుణ్య నియామకాల పేరు మీద దాదాపు 800 మంది పైన రిక్రూట్మెంట్ చేయడం జరుగుతూ ఉంది. ఇది నిరంతర ప్రక్రియ. అందులో భాగంగా ఈ రోజు కొంతమందికి అపాయింట్మెంట్, ట్రైనింగ్ ఆర్డర్స్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఈ కార్యక్రమం ముందుకు కొనసాగుతుంది. ఈ రోజు ఆర్టీసీ సంస్థను తిరిగి తెలంగాణ ప్రజలకు రవాణా సౌకర్యంలో నెంబర్ 1 సంస్థగా ఉంచేటువంటి ప్రయత్నం జరుగుతూ ఉంది. ప్రజలకు, పేద ప్రజలకు, గ్రామీణ ప్రాంతాలు దేశవ్యాప్తంగా రైల్వే ఏ విధంగా ఉపయోగపడుతుందో రాష్ట్రంలో ప్రజలకు రవాణా గమ్యాలకు చేర్చే వ్యవస్థ ఆర్టీసీ బస్సు. దాన్ని మనందరం కాపాడుకోవాలి. బస్సు మీద కూడా నినాదం ఉంటుంది, ఆర్టీసీ మనది, మనందరిది, మనం కాపాడుకుందామని. ఆ విధంగా ముందుకు తీసుకుపోయే విషయంలో కూడా అందరి సలహా సూచనలు కోరుతూ ఆర్టీసీ సంస్థను ప్రజలకు ఉపయోగ విధంగా మార్పు చేర్పులు చేసే ప్రయత్నం చేస్తాను. ఆర్టీసీని ముందుకు తీసుకుపోవడంలో అందరి సలహాలు కోరుతూ ఆర్టీసీ సంస్థను ప్రజలకు ఉపయోగపడే విధంగా మార్పులు, చేర్పులు చేసే ప్రయత్నం చేస్తున్నామని మంత్రి పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు. 2375 కొత్త బస్సులు కొనుగోలు చేస్తామని ఆర్టీసీ ఎండీ సజ్జనార్ తెలిపారు. ఆర్టీసీకి ప్రభుత్వం సహకారం అందించాలని ఆయన కోరారు. కారుణ్య నియామకం ద్వారా వెనకైనా 80 మంది మన కానిస్టేబుల్స్ కి పాసింగ్ అవుట్ పరేడ్ జరుగుతుంది. ఈ ఒక్క ట్రైనింగ్ కి చాలా తక్కువ పీరియడ్ లో, అంటే మనము అడగనే ఓకే అన్న మన అడిషనల్ డీజీ బెటాలియన్స్ టీఎస్ఎస్పీ స్వాతి లక్రా మేడం గారికి, మన లోకల్ కమాండెంట్ 8th బెటాలియన్ సన్నీ గారికి, మొత్తం వాళ్ళ సిబ్బందికి నా తరఫు నుంచి, మొత్తం మన టీఎస్ఆర్సీ యాజమాన్య తరఫు నుంచి పేరుగా ధన్యవాదాలు తెలుపుతున్నాను. ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం ఒక చారిత్రాత్మక నిర్ణయం తీసుకోవడం జరిగింది. మహాలక్ష్మి స్కీమ్ ఉచిత మహిళల కోసము. అది ఒక మన ప్రజా రవాణాను ఒక ఆదరణ చేసే విధంగా ఒక స్కీము. మనకు టీఎస్ఆర్సీ యాజమాన్యం కూడా అది ఒక మేలు జరిగే స్కీము. ఇప్పటిదాకా దాదాపు 15 కోట్ల మంది మన బస్సులో ప్రయాణం చేయడం జరిగింది. మనం కూడా, ఎందుకంటే చాలా చోట్ల కూడా ఆక్యుపెన్సీ పెరగడంతో మనం కూడా కొత్త బస్సెస్ అవసరం పడింది. దాదాపు 2375 బస్సెస్ ని మనము కొనడం జరుగుతుంది. ఆల్రెడీ కొన్ని బస్సెస్ కూడా మనము ఫ్లాగ్ ఆఫ్ చేయడం జరిగింది. ఇంకా కొన్ని బస్సెస్ కూడా లైన్ లో ఉన్నాం. డెఫినెట్లీ వచ్చే మే దాకా, జూన్ దాకా మనం డెఫినెట్లీ ఈ బస్సెస్ కూడా కొనడం జరుగుతుంది. 2100 బస్ కి మనము ప్రభుత్వ సహకారం కూడా కోరడం జరిగింది. బడ్జెట్ కూడా దాదాపు 900 కోట్ల రూపాయలు కూడా అడగడం జరిగింది. ఆ ఒక శాంక్షన్ వస్తే కూడా ఇంకా మన బస్సు రావడంతో ఇంకా మనము మెరుగైన సేవ చేయడానికి టీఎస్ఆర్టీసీ ఒక మంచి అవకాశం.